హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్ చూసారా? నాకైతే చాలా బాధేసిందండి ఇలా మార్కెట్ చూస్తే. మొత్తం మార్కెట్లో బ్లడ్ బాత్ అయింది. ఈ ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్లింగ్ చేయడం వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది. వీళ్ళు ఎప్పటి నుంచి సెల్లింగ్లో ఉన్నారంటే ఇది ఎప్పుడు హై ఎక్కడి నుంచి పడింది? 30 సెప్టెంబర్ నుంచి 30 సెప్టెంబర్ కంటిన్యూగా సెల్లింగ్లోనే ఉన్నారు వీళ్ళు ఎప్పుడు ఈ సెల్లింగ్ ఆపుతారో తెలియట్లేదు. మళ్ళీ డాటా చూడాలంటే అప్డేట్ కావాలంటే ఇంకో 1 అవర్ 1.5 అవర్ తర్వాత కరెక్ట్ వస్తుంది. ఎఫ్ఐఎస్ మరి బై చేశారా సెల్ చేశారా అని. సరే చూద్దాం, మన లెవెల్స్ వర్కౌట్ అయినా ఫస్ట్ మనం చూసుకుందాం. నాకైతే మార్కెట్ చూస్తే నిజంగా ఎవరైతే పైయింగ్ సైడ్ ఉన్నారో వాళ్ళంతా చాలా డబ్బులు ఓడగొట్టుకొని ఉంటారు. అందుకోసమే నా వీడియోస్ని తెలిసిన వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఎందుకంటే మనకి లెవెల్స్ తోటే పని. మార్కెట్ ప్రిడిక్షన్ ఉండదు మనకు. ఖచ్చితంగా అయితే కిందికా మీదికా స్టాప్ లాసా అంతే. చూడండి, ఇక్కడ డే ఆఫ్ చూసారా? డే ఆఫ్ నుంచి కింద పడిందంటే మేబీ డేలోని బ్లూ మేబీ డేలోని కూడా క్రాస్ అయింది. సో సిపిఆర్ ఆన్ చేస్తాను. ఇక్కడ కొంచెం S2ని కూడా క్రాస్ చేసి ఇక్కడ నుంచి రివర్స్ అయింది. ఓకేనా? ఇది ఓకే, ఇది వర్కౌట్ అయింది కదా. రేపు దీని గురించి చెప్పుకుందాం. ఇవాళ క్లోజ్ ఎక్కడైంది? $23,559.05 ఇక్కడ క్లోజ్ అయింది. ఇది కాదండి, ఇక్కడ దాకా పైకి వెళ్ళొచ్చు అంటే 23,741 ఆల్మోస్ట్ 750 దాకా వెళ్తుంది కావచ్చు. ఎక్కడ దాకా కిందికి వెళ్ళొచ్చు అంటే 23,377.05 323,377 దాకా వెళ్ళొచ్చండి మేబీ డేలో. కాల్ పుట్టు చెప్తాను. ఈ రెడ్ డే ఆఫ్ మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితేనేమో 23,350 కాల్ని బై చేయండి. ఈ రెడ్ డే ఆఫ్ కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితేనేమో 23,750 పుట్ను బై చేయండి. ఓకేనా? వాటి ప్రీమియం లెవెల్స్ చెప్తాను, ఓ నోట్బుక్లో రాసుకోండి. 23,750 ఇది ఫస్ట్ ప్రీమియం లెవెల్ చెప్తాను. ఇది 176 దగ్గర క్లోజ్ అయిందండి. 176 మీద కనుక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే టార్గెట్ 276, స్టాప్ లాస్ 176. 23,350 కాల్ది రాసుకోండి. 272 మీద అంటే 273 మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే దీని టార్గెట్ 442. రాసుకున్నారా? వీడియోను పాజ్ చేసి కూడా రిపీట్ మోడ్లో కూడా చూసుకొని రాసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ చెప్తాను, ఒక నిమిషం అండి. బ్యాంక్ నిఫ్టీ సంగతి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఏమైంది? బ్యాంక్ నిఫ్టీ కూడా సక్సెస్ అయింది. చూడండి, ఇక రెడ్ డే ఆఫ్ కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇక మేబీ డేలో బ్లూ మేబీ డేలో కూడా క్రాస్ అయ్యి ఇక్కడికి వచ్చింది. చూడండి, నేను ఈ S2 దాకా కూడా వస్తా అనుకున్నా. మార్కెట్ మరీ దారుణంగా ఉందండి. అందుకోసమే మీరు మార్కెట్లో ప్రిడిక్షన్ చేయకండి, కేవలం లెవెల్స్ ఫాలో అవ్వండి అంతే. ఓకేనా? ఇది సక్సెస్ అయింది. దీని ప్రీమియం చెప్తాను ఫస్ట్. ఇక్కడ ఇది ఎక్కడ
క్లోజ్ అయిందో చూసుకుందాం. ఇది ఎక్కడ క్లోజ్ అయింది? 50,290 దగ్గర క్లోజ్ అయింది. ఎక్కడ దాకా పైకి వెళ్ళొచ్చు అంటే 51,013 వరకు వెళ్ళొచ్చు. అండ్ ఏడ క్లోజ్ లో ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అంటే 49,567. ఓకేనా? నేను స్లోగా చెప్తున్నాను, రాసుకోండి. క్లోజ్ అయిందేమో 50,290 దగ్గర, 290.50. ప్రీమియం రాసుకోండి 51,100 పుట్, 51,100 పుట్. ఇది క్లోజ్ 916.80 దగ్గర క్లోజ్ అయింది. 917 మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే పుట్ను బై చేయండి. 51,100 పుట్, టార్గెట్ 1192. కాదు 1192 కాదండి, 1278 అనుకోండి. 1278 టార్గెట్, 51,100 పుట్ది. 917 మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ కావాలి. టార్గెట్ 1278. 49,500 కాల్ది రాసుకోండి. క్లోజ్ అయింది 1210 దగ్గర. 1210 మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే బై చేయండి. టార్గెట్ వచ్చి 1738. ఇది బాగుందండి. ఇది నేను అనుకుంటున్నా ఇది ఎక్కువ ఉంది కదా, బహుశా రేపు మళ్ళీ మార్కెట్ కిందికే వెళ్ళొచ్చు అనుకుంటున్నా. నేను అనుకుంటున్నా, కానీ నేను అనుకున్నట్టు అవుతుందా మార్కెట్లో చూడండి. జస్ట్ లెవెల్స్ ఫాలో అవ్వండి. స్టాప్ లాస్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. స్టాప్ లాస్ 51,100 పుట్ది. స్టాప్ లాస్ 915 పెట్టుకోండి. 49,500 స్టాప్ లాస్ ఏమో 1210 పెట్టుకోండి. ఓకేనా? మనకు దాని మీద ఏ క్యాండిల్ క్లోజ్ అయితేనేమో ఎంట్రీ అది అవుతుంది. ఎంట్రీ అయినప్పుడు స్టాప్ లాస్ ఏమో క్లోజే అవుతుంది. నిన్న క్లోజ్ అవుతుంది. ఓకేనా? ఓకేనండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మార్కెట్ చాలా దారుణంగా ఉంటుంది. చాలా మంది మార్కెట్లో లాస్ అవుతున్నారు. నా వీడియోని కనుక వాళ్ళకి షేర్ చేశానంటే వాళ్ళు చూసి కొంచెం నా లెవెల్స్ ఫాలో అయ్యి ప్రాఫిట్లో ఉండకపోయినా కనీసం లాస్లో అయినా ఉండరు. లాస్ అయినా ఎక్కువగా లాస్ గారు, 1% లాస్ అవుతారు. 1:2 రేషియో ఉంటుంది, 1:3 కూడా ఉంటుంది, 1:4 కూడా ఉంటుంది నా వీడియో. ఓకేనా? ఓకేనండి. ఇంకో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాం. బాయ్. టేక్ కేర్ అండ్ గుడ్ నైట్.